ఈ దేవుళ్ళందరూ కూడా అంటే వాళ్ళని మనుషులే చాలా గొప్పలు చేస్తుంటారు. దేవుళ్ళు ఎవరు కూడా గొప్ప వాళ్ళని చెప్పుండరు, ఎందుకంటే వాళ్ళ సహజ స్థితిలోనే ఉంటారు కాబట్టి. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళందరూ చెప్పిన విషయం ఏమై ఉంటుందంటే, అంటే చాలా కఠినమైన సాధనలు కన్సిస్టెంట్గా చేస్తుంటారు కొంతకాలం. మనిషి ఆ సాధన అంతా దాచేసేసుకొని ఆయన పుట్టడంతోనే గొప్ప విలువలు ఉన్నవాడితో పుట్టినట్టు ఏదో బుక్స్లో చదివేసుకుని ఉంటాడు. నాకెందుకు కానీ చాలా షూర్గా అనిపిస్తుంది, ఇది కంప్లీట్గా అనిపిస్తుంది, వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పుండరు. మనిషి వాళ్ళల్లో ఉన్న గొప్పదనాన్ని ఎగ్జాగరేట్ చేసేసేసి వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ పైనుంచి దిగిపడ్డారు అని చెప్పాడు తప్ప, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గొప్పతనాన్ని చాలా సహజంగానే తీసుకొని ఉంటారు తప్ప ఎక్కడ కూడా మేము గొప్ప వాళ్ళమని మాత్రం చెప్పుండరు. మనిషి ఆ సాధన చేయడానికి బద్ధకం వేసి, ఓకేనా, వాడు చేయలేక చేతగాని వాడు అయ్యి వాడు గొప్పోడని ఒక ముద్ర వేసేసి